ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, దుఃఖం తరువాత దేవుడు ఇచ్చే సంతోషం. యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగెను. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం. ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. యూదుల జీవితంలో ఒకప్పుడు భయము, దుఃఖము, ప్రమాదము కనిపించాయి. కానీ దేవుడు వారి పరిస్థితిని పూర్తిగా మార్చాడు. దుఃఖం ఉన్న చోట ఆనందం, భయం ఉన్న చోట క్షేమం, కొరత ఉన్న చోట సంతృప్తి, అవమానం ఉన్న చోట ఘనత కలిగించాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు సమస్యలు, కన్నీళ్లు, నిరాశలు వస్తాయి. కానీ అవి నిరంతరం ఉండవు. దేవుని చేతిలో మన భవిష్యత్తు ఉంది. మనుష్యులు మనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నా దేవుడు మన పక్షాన ఉంటే ఆ నిర్ణయాలను మార్చగలడు. దేవుడు మన కన్నీళ్లను ఆనందంగా మార్చగలడని ఈరోజు మనం విశ్వసించుదాం. కాబట్టి నిరాశ చెందకండి, దేవునిపై విశ్వాసం ఉంచండి. మీ జీవితంలో కూడా క్షేమం, ఆనందం, సంతృప్తి మరియు ఘనత కలిగే రోజు తప్పక వస్తుంది. ప్రార్థన. ప్రభువైన యేసు, మా దుఃఖాన్ని ఆనందంగా, మా కొరతను సంతృప్తిగాను, మా అవమానమును ఘనతగా మార్చగల సమర్థుడవని నమ్ముచున్నాము. ఎలాంటి పరిస్థితులలోనైనా మేము నీ యందు విశ్వసించే కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.